మన ముకుంద జ్యువెలర్స్ లో కాసుల పేరు ఫెస్టివల్ ఫ్లాట్స్ 9.99% ఆఫ్ ఆన్ VA కాసుల పేరు జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. బ్రేకింగ్ న్యూస్. నంద్యాల జిల్లా వెలుగోడు రిజర్వాయర్ పంప్ హౌస్ సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. నెమలిని వేటాడుతుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నెల 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానిక మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. खर्चा होता। अरे तू गाड़ी में रेडी हो। నంద్యాల జిల్లా వెలుగోడు రిజర్వాయర్ పంప్ హౌస్ సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. నెమలిని వేటాడేందుకు ప్రయత్నించింది చిరుతపులి. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ చూస్తున్నాం. ఒక నెమలి అక్కడ తిరుగుతుండగా అక్కడ పైనుంచి నడుచుకుంటూ ఆ రిజర్వాయర్ కట్ట పైనుంచి చిరుతపులి నడుచుకుంటూ వచ్చింది. ఆ నెమలిని చూసింది, నెమలి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసింది. అప్పుడు వీడియో తీశారు కొంతమంది. సో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మనం చూడొచ్చు ఆ నెమలి ఉన్న దగ్గరికి ఆ చిరుతపులి నడుచుకుంటూ వస్తోంది. సో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ నెల 2వ తారీఖున జరిగినటువంటి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనం చూడొచ్చు ఒక నెమలి అక్కడి నుంచి ఎగిరిపోయిన వెంటనే ఆ నెమలి వైపు చూస్తున్నటువంటి చిరుతను మనం ఆ వీడియోలో చాలా స్పష్టంగా మనం గమనించవచ్చు. సో ఇప్పుడు మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు అక్కడ. సో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. చిరుత సంచారం ఉంది కాబట్టి ఎవరు కూడా అటువైపు వెళ్ళొద్దు, సాయంత్రం అయితే ఎవరు ఒంటరిగా వెళ్ళొద్దు అంటూ అటవీ శాఖ అధికారులు సమీప గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చిరుతపులి సంచారం అనేది చాలా క్లియర్గా మనకు కనిపిస్తోంది. సో ఆ వీడియో ఎవరు తీసారో కానీ చాలా క్లియర్గా చిరుతపులి అనేది చాలా క్లియర్గా మనకు కనిపిస్తోంది. ఆ చిరుతపులి ఆ నెమలి దగ్గరికి వచ్చే ప్రయత్నం చేసింది. నెమలి ఎగిరిపోగానే ఆ నెమలి వైపు చూస్తున్నటువంటి చిరుతపులి ఆ వీడియో మనం చూస్తున్నాం. సో అధికారులు ఎట్లా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు? చిరుతపులిని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి ఎటువంటి అలర్ట్స్ ఇస్తున్నారు? రాజేష్, నంద్యాల జిల్లా వెలుగోడు సమీపంలో నల్లమల్ల దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో నిత్యం అటవీ జంతువులు వచ్చేటటువంటి పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సమీపంలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది. అయితే ఆ సమీపంలోనే నెమిలి తిరుగుతుండగా నెమిలిని ఒకసారిగా చిరుత వెంటాడినటువంటి విజువల్ ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమీపంలో ఉన్న మత్స్యకారులు అక్కడే సెల్ ఫోన్ లో చిత్రీకరించినటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో నెట్టింట వైరల్ గా మారిన పరిస్థితి. అయితే ఇప్పటికే ఆ అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ సిబ్బంది కూడా చిరుత ఎక్కడి నుండి వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే నిత్యం వాటర్ సోర్స్ తో పాటు సమీపంలోనే నల్లమల్ల దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయని చెప్పేటటువంటి పరిస్థితి. ఆ సమీప గ్రామాల ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ అటవీ అధికారులు పబ్లిక్ సూచిస్తున్నటువంటి పరిస్థితి. నిత్యం ఇలాంటి పరిస్థితులున్నా అధికారుల అలసత్వం వల్లే ఇలా నిత్యం ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంటూ కూడా పబ్లిక్ మండిపడేటటువంటి పరిస్థితి. శ్రీరామ్, అక్కడ వీడియో తీసిన వాళ్ళు చాలా దగ్గర నుంచి తీసినట్టుగా మనకు కనిపిస్తోంది. సో అంటే అక్కడ వాళ్ళు అంటే నిజంగా ఎటువంటి భయభ్రాంతులకు గురి కాలేదా అర్థం కావట్లేదు, కానీ చాలా దగ్గర నుంచి ఆ వీడియో క్యాప్చర్ చేశారు. అంటే కాస్త జూమ్ చేసి తీసినట్టుగా కనపడుతుంది. సో వాళ్ళు ఏమంటారు అంటే పులి కదలికలు ఎప్పటి నుంచి వాళ్ళు గుర్తించినట్టుగా చెబుతున్నారు? ఆ వీడియో తీసిన వాళ్ళు కావచ్చు, అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు. ఈ వీడియో కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. సమీపంలో వెలుగోడు పంప్ హౌస్ ఏదైతే ఉందో పంప్ హౌస్ సమీపంలో మత్స్యకారులు అక్కడే వెలుగోడు రిజర్వాయర్ సమీపం ఏదైతే ఉందో అక్కడ ఎప్పుడూ కూడా మత్స్యకారులు వెళ్ళి వేటాడేటటువంటి పరిస్థితి. ఇలాంటి సమయంలోనే ఒకసారిగా వారు ఉన్న సమయంలోనే ఆ చిరుత కనిపించిన సమయంలోనే ఆ విజువల్ ను కూడా క్లియర్ గా జూమ్ చేసి మరీ చిత్రీకరించినటువంటి పరిస్థితి. వారు కూడా నిత్యం అక్కడ ఉండే వెలుగోడు రిజర్వాయర్ ఏదైతే ఉందో అక్కడ నుండి సమీపంలోనే నల్లమల్ల ఫారెస్ట్ ఉండడంతోనే ఇలాంటి
అటవీ జంతువులు నిత్యం తమ పంట పొలాలకు రావడంతో పాటు వాటర్ సోర్స్ ఎక్కువగా ఉంటుంది ఆ వెలుగోడు సమీపంలో. నిత్యం ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటూ కూడా పబ్లిక్ ఆ వీడియో చూసిన తర్వాత తమ పంట పొలాల్లోకి వెళ్ళాలంటే కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అటు మత్స్యకారులు కూడా భయభ్రాంతులకు గురయ్యేటటువంటి పరిస్థితి. అటవీ సిబ్బందికి గతంలో కూడా చెప్పినట్లు తెలుస్తా ఉంది. ఈ వీడియో ఆలస్యంగా వెలుగు చూడడంతో ఇప్పుడంతా కూడా సమీప గ్రామాల పబ్లిక్ అంతా కూడా భయపడేటటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. నంద్యాల జిల్లా వెలుగోడు రిజర్వాయర్ కట్టపై నుంచి ఒక చిరుతపులి నడుచుకుంటూ వచ్చింది. ఆ విజువల్స్ మనకు చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు కొంతమంది అక్కడ దాన్ని వీడియోలో బంధించారు. ఆ నెమలి దగ్గరికి నడుచుకుంటూ వచ్చిన చిరుతపులి నెమలి అక్కడి నుంచి ఎగిరిపోగానే ఆ నెమలి వైపు చూస్తూ నిలబడేటటువంటి ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో దీంతో చిరుతపులి కదలికలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు.